నిన్న మీ సీనియర్ మీరు అంటున్నారుగా తెలంగాణలో ఇద్దరే మేధావులు ఉన్నారని. ఒక మేధావి చనిపోయాడు, ఇంకో మేధావి బతుకున్నాడు. ఆ మేధావే కేశవరావు. ఈ ఆకునూరి మురళీ కమిషన్ రిపోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు అడ్వైజర్గా ఈ తెలంగాణ మేధావులకే మేధావైన అపర మేధావి మీరు కేశవరావు అంకుల్ని పెట్టుకున్నారు. ఆ కేశవరావు అంకుల్ నిన్న ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులను పిలిపించి భయపెట్టిస్తాడా? ఒక తాతగా ఉండాల్సిన కేశవరావు గారు ఈ చిన్నారి బిడ్డలను మనవల్ లాంటి వాళ్ళని వాళ్ళందరినీ భయపెట్టించి ఇగో నడవదు, మీరందరూ కూడా పోవాలి, మా దగ్గర డబ్బు లేవు, అందుకొరకు మేము తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం, అందులోనే మీరు పోయి చదవాలని భయపెట్టిస్తున్నారు ఫ్యాకల్టీ మెంబర్లను, విద్యార్థులను. ఇదేనా మీరు చేయాల్సింది కేశవరావు గారు? మీ ముఖ్యమంత్రి గారు ఒక హెలికాప్టర్ ఉండగానే 111 కోట్లతో ఇంకొక హెలికాప్టర్ కొన్నాడు కదా, ఆ హెలికాప్టర్కి పెట్టిన డబ్బులన్నా ఈ పిల్లలకు పెడితే వాళ్ళు బాగుపడతారు కదా. మీరు ఒక్కొక్క పబ్లిక్ మీటింగ్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం కోసం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసం, బూతులు మాట్లాడడం కోసం, ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి అవన్నీ నేను మాట్లాడలేను, ఆ బూతులు మాట్లాడడం కోసం ఒక్కొక్క మీటింగ్కు 10 కోట్ల నుంచి 15 కోట్లు పెట్టి గత 6 నెలలుగా మీరు మీటింగులు పెట్టి తిడుతున్నారు కదా. ఆ డబ్బులన్నీ ఈ రామంతపూర్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే మరి ఇంకో మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే లెదర్ పాలిటెక్నిక్ కానీ, కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కానీ, 58 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కానీ వాళ్ళందరికీ ఇస్తే పిల్లలు బాగుపడతారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు ఇప్పుడు మంచిగా హాయిగా లండన్లో ఉన్నారు, దాని తర్వాత అమెరికా పోతారు, ఈ పిల్లలేమో రోడ్ల మీద కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు మిన్నసోటాలో జార్జ్ ఫ్లాయిడ్ను ఎట్లయితే గొంతు బిస్కి ఒక పోలీస్ ఆఫీసర్ చంపేసిండో ఆ విధంగా జాటోత్ రాజేష్ అనే పాలిటెక్నిక్ విద్యార్థిని చంపే ప్రయత్నం మీ ఆధీనంలో పనిచేస్తున్న పోలీసులు చేసిండ్రు. వాళ్ళ మీద తప్పనిసరిగా మీరు చర్యలు తీసుకోవాలి. మరి కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బేగంపేటలో చాలా గొప్పగా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని ఒకటి పెట్టారు, టాస్క్ అని పెట్టారు. ఆ టాస్క్లో వేలాది మందిని ఇండస్ట్రీస్కో పంపించారు. మరి టాస్క్ ఉండగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు? టాస్క్ కూడా అదే స్కిల్లింగ్ చేస్తుంది. టాస్క్ స్కిల్లింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎందుకు వచ్చింది? అది కూడా ఒక పిహెచ్డి లేని వ్యక్తికి వైస్ ఛాన్సలర్గా మీరు ఇచ్చారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వచ్చి ఏం చేస్తుంది? ఎంతమందికి వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించారు? ఒకసారి టాస్క్ ఉన్న తర్వాత టాస్క్ను బలోపేతం చేయండి. ఇలా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాంట్లో 140 పోస్టులు ఉంటే 100 పోస్టుల దాకా వేకెంట్ ఉన్నాయి, దాన్ని బలోపేతం చేయండి. మీకు ఇవే పాలిటెక్నికలే ముయ్యాలనుకున్నప్పుడు మీరు 5,000 మందిని మళ్ళీ ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు? పాలిటెక్నిక్లో మళ్ళీ ఎక్కువ మంది ఫ్యాకల్టీని రిక్రూట్ ఎందుకు చేసుకున్నారు? అదేవిధంగా 5,000 మంది విద్యార్థులను కొత్తగా తీసుకొని ఇవాళ వాళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తున్నారు. లేబర్ల కన్నా ఘోరంగా తయారు చేస్తున్నారు. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, మీ స్కిల్ యూనివర్సిటీకి కూడా మేము వ్యతిరేకం కాదు, మీ పని మీరు చేసుకోండి. కానీ 1982లో ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వచ్చిన బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏదైతే స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ కింద నడుస్తున్న ఈ పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాటి నోట్ల మట్టి కొట్టకండి, ఆ పిల్లల నోట్ల మట్టి కొట్టకండి. పేద పిల్లలండి వీళ్ళు, మీలాగా ఆగర్భ శ్రీమంతులు కాదు, మీలాగా 1500 ఎకరాలున్న కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు కాదు, వాళ్ళు చాలా పేద కుటుంబాలు. వీళ్ళెవ్వరు కూడా రెక్కాడితే డొక్కాడిన కుటుంబాల నుంచి వచ్చి పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి స్కిల్ఫుల్ ఇంజనీర్లుగా పోదామనుకున్న వాళ్ళు. ఇలా మా రాకేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా అదే పాలిటెక్నిక్ కాలేజ్ నుంచే ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను అభ్యసించారు. ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను, పేరు మోసిన ఇంజనీర్లను ఈ పాలిటెక్నిక్ కాలేజ్ తయారు చేసినాయి. మీరు ఎంతసేపు స్కిల్ లేదు అంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. పాలిటెక్నిక్ కళాశాలలో వీళ్ళు 3 సంవత్సరాలు చదువుతారు, ఇంజనీరింగ్ కళాశాలలో 3 సంవత్సరాలు చదువుతారు, 6 సంవత్సరాలు చదువుతారు. ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు కేవలం 4 సంవత్సరాలే చదువుతారు. పాలిటెక్నిక్ వాళ్ళకి ఎక్కువ స్కిల్ ఉంటుందా? ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ స్కిల్ ఉంటుందా? పాలిటెక్నిక్ వాళ్ళ నుంచే ఎక్కువ స్కిల్ ఉంటుంది. వీళ్ళే రేపొద్దున ఐఐటీలకు వెళ్ళి పీజీలు చేస్తారు, వీళ్ళే రేపొద్దున ఐఐటీలకు పోయి పిహెచ్డీలు చేస్తారు, అమెరికా లేకపోతే వేరే పాశ్చాత్య దేశాలకు పోయి పోస్ట్ డాక్ చేస్తారు, తర్వాత మళ్ళీ దేశానికి వస్తారు, వచ్చి తెలంగాణ తలసరి ఆదాయాన్ని పెంచుతారు. అందరూ మీలాగానే రియల్ ఎస్టేట్ చేయాలనే అవసరం లేదు. మీలాగా దందాలు చేయాలి, ఎక్కడెక్కడ భూములు ఉంటే వాటిని 22A పెట్టాలి, ఎక్కడెక్కడ కబ్జాలు చేయాలి, ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెట్టాలి, అవి కాదు. ఈ విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని
గొప్పగా ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అదే చేస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళ ల్యాబొరేటరీస్లో. ఆ ల్యాబొరేటరీస్లో డబ్బులు పంపించండి, ఎక్కువగా వాటిని బలోపేతం చేయండి, అంతే తప్ప వీళ్ళ జీవితాలతో ఆడుకోకండి. అందుకొరకే అర్జెంటుగా జీవో నెంబర్ 97ను రద్దు చేయాల్సిందే.